లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి నిండా 5 నెలలు కూడా కాలేదు. అప్పుడే ఎన్నికలు దగ్గర పడ్డట్లు మళ్ళీ అధికారంలోకి వచ్చేది తామే అన్నట్లుగా అప్పుడు అందరి లెక్కలు తేలుస్తామని జగన్ హెచ్చరిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలో ఇప్పుడు కూడా అదే ఒంటెద్దు పోకడపోతూ సొంత పార్టీ వారి నుంచి విమర్శలు మూటగట్టుకుంటూ ఉన్నారు జగన్. వరుసగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుందని తెలిసి కూడా తన పార్టీ అసెంబ్లీని బాయ్కాట్ చేస్తుందని ప్రకటించి వైసీపీ ఎమ్మెల్యేలను ఉలిక్కి పడేలా చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్లో ఓటమి తర్వాత కూడా మార్పు కనిపించడం లేదు. ఘోర పరాజయం తర్వాత కూడా సొంత పార్టీ వారికి కనీస వాల్యూ ఇవ్వడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఓటమి తర్వాత కూడా అలాగే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న విమర్శలు వైసీపీలోనే వినపడుతున్నాయి. జగన్ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఆయన పార్టీ విషయాలను, నిర్ణయాలను నేతలతో పంచుకునే ఉద్దేశమే లేనట్లే కనిపిస్తుంది. ఏ పార్టీలోనైనా నాయకుడు పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రాంతీయ పార్టీల్లోనూ పొలిట్ బ్యూరోలు వంటివి ఉంటాయి. వైసీపీలో ఇవేమీ కనిపించవు. ముందు నుంచి అంతే. జగన్ అనుకున్నది అనుకున్నట్లే జరగాలి. తాజాగా ఆయన తీసుకున్న 2 నిర్ణయాలు మరోసారి ఆయన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. అదే వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. తలపండిన సీనియర్ నేతలు ఎందరో వైసీపీలో ఉన్నారు. వారందర్నీ సంప్రదించి నిర్ణయాలు తీసుకునే సంప్రదాయం మాత్రం వైసీపీలో లేదు. అదే అనేక మంది నేతలకు రాజకీయంగా ఇబ్బందిగా మారిందంటున్నారు. పలువురు సీనియర్లు పార్టీని వీడిపోతున్నా జగన్ ఏకపక్ష ధోరణి మాత్రం మానుకోవడం లేదు. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు జగన్ ప్రకటించారు. ఇక అసెంబ్లీ సమావేశాలను తనతో పాటు ఎమ్మెల్యేలు కూడా బహిష్కరిస్తారని పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. అందుకు కార్యకర్తల అరెస్టులను కారణంగా పేర్కొంది. అయితే గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాతనే టీడీపీకి ఊపిరి వచ్చిందన్న విషయాన్ని వైసీపీ అధ్యక్షుడు మరిచిపోయారు. ఆ క్రమంలో జగన్కు ఓటమి భయం పట్టుకుందని స్పష్టమైందంటున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని జగన్ ఫిక్స్ అయ్యారు. 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి 11 మంది మాత్రమే గెలిచారు. వారితో ఏమాత్రం సంప్రదించకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి తాము అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నామని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమైంది. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలో కూడా ఈ నిర్ణయం కొంత అసంతృప్తికి దారితీస్తుంది. కానీ జగన్ మాత్రం అధికారంలో ఉన్న తరహాలోనే వ్యవహరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీగా తాము తప్ప వేరే వారు లేరని, తమను ప్రతిపక్షంగా ఎందుకు గుర్తించడం లేదని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. తమను ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు అసెంబ్లీకి వెళ్లి లాభమేంటన్నారు. తనను ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదంటే మైక్ను ఇవ్వబోమని అధికారపక్షం చెప్పినట్లేనని జగన్ చిత్రమైన లాజిక్ వినిపిస్తున్నారు. ప్రశ్నిస్తామనే భయంతోనే తమను ప్రతిపక్షంగా గుర్తించడం లేదని విమర్శిస్తున్నారు. నువ్వు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంది అనే దాన్ని నువ్వు ఒప్పుకోవడం లేదు, అక్నాలెడ్జ్ చేయడం లేదు, యాక్సెప్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తే దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు ఆ ప్రతిపక్ష నాయకుడు మైక్ ఇవ్వాలా. మైక్ టైం ఆ మైక్ ఇచ్చినప్పుడు నిన్ను ఎండగడతాడు, నిన్ను ప్రశ్నిస్తాడు, సమయం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావు? నువ్వు ప్రతిపక్ష పార్టీ కింద అక్నాలెడ్జ్మెంటే చేయడం లేదు. ఒకటి ఉందని దానికి ఒక ప్రతిపక్ష నాయకుడు ఒకడు ఉంటాడని అంతకన్నా అక్నాలెడ్జ్మెంట్ చేయడం లేదు. దానివల్ల ఏమవుతుంది? మైక్ అనేది నీకు ఇయ్యరు. 175 మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైక్ 2 నిమిషాలు ఇస్తాం. ఆ 2 నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభమైంది. అదే అసెంబ్లీ జరిగేటప్పుడే ప్రతిరోజు ప్రతిపక్షంలో ఉంటే ఏ మాదిరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రతిపక్ష హోదా ఇస్తే ఏ మాదిరిగా అయితే, మైక్ తీసుకొని ఏ మాదిరిగా అయితే ప్రశ్నించే స్వేచ్ఛ, ప్రశ్నించే టైము ఏ మాదిరిగా అయితే ఉంటుందో అంతే టైంలో అదే హక్కును ఉపయోగించుకుంటూ మీడియా సమక్షంలో ప్రతిరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని
ప్రశ్నలు అడుగుతూనే ఉంటాం. అసెంబ్లీలో కనీసం 10% సీట్లు ఉన్న పార్టీకే ప్రతిపక్ష హోదా ఇస్తారు. ముందు నుంచి అదే సంప్రదాయం కొనసాగుతుంది. ఆ లెక్కన వైసీపీకి హోదా కావాలి అంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ మాత్రం ఆ విషయం తెలియనట్టు మంకుపట్టు పడుతూ విమర్శల పాలవుతున్నారు. ఇప్పుడు ఆయన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. ఎవరైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్షం నిర్మాణాత్మక పాత్ర పోషించాలంటే అసెంబ్లీలోకి వచ్చి సమాజంలో ఉంటున్న సమస్యల మీద అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంతేగాని నేను తప్పించుకొని తిరుగుతాను, ఎక్కడో ఉంటాను, ఎక్కడి నుంచో మాట్లాడితే ఏ ప్యాలెస్ నుంచో నేను అసత్య ప్రచారాలు చేస్తాను, బురద అప్పుడప్పుడు వచ్చేసి ఇది బుధ బేస్తవారాలు వచ్చేసి బురద జల్లేసి పోతాను, మళ్ళీ శుక్రవారం పోయి ఇంట్లో తొంగుంటా అంటే సాధ్యం కాదు. మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రజల మధ్యలో ఉండని, ప్రజల సమస్యల్ని అసెంబ్లీ ఉన్నదే అందుకు. అసెంబ్లీలో వేదిక నిలదీయండి, తప్పులు ఏమన్నా ఉంటే. మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అందరూ నిలదీయండి ఏదైనా తప్పులు ఉంటే. మీరు సమస్యలను ఎత్తి చూపాలి, కానీ నేను తప్పించుకుంటా అంటే ఆ బాధ్యత ఆయన దానికే వదిలేస్తున్నా, ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా. ఆయన ఎందుకు గెలిపించారనే విషయం కూడా మర్చిపోయారు ఆయన. అంటే గతంలో మరి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు ఉంటే ఉంటాం, తక్కువ సీట్లు ఉంటే ఉండమంటారా? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నీకు కొన్ని ఇవి ఉన్నాయి కదా, నియమ నిబంధనలు ఉన్నాయి కదా. మీకు 10% సీట్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా వచ్చేది, 18 సీట్లు వచ్చి ఉంటే ఖచ్చితంగా అడగాల్సిన అవసరం లేదు కదా, మీకు హక్కుగా వచ్చేది. అంతేగాని నాకు కావాలంటే ఆయన ఇప్పుడే అర్జెంటుగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవాలని ఉన్నారు. ఆయన వస్తుందా? ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. ప్రజలు మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మీరు 11 సీట్లు ఇచ్చారు, మీకు సంతోషపడండి. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించమని 11 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వచ్చి అసెంబ్లీలో పనిచేయాలి కానీ మాట్లాడాలి కానీ నేను మీడియా మాధ్యమంగా మాట్లాడతాను అంటే అది ఎలా అవుతుంది? మీడియా అసెంబ్లీలో మాట్లాడినా కూడా మీడియా తీసుకుంటుంది కదా, ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. మరోవైపు జగన్ చెల్లెలు షర్మిల సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ అయినా వైసీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని జగన్ ప్రకటించడంపై షర్మిల తీవ్రంగా ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే, వైసీపీ నాయకులైనా అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి. బాయ్కాట్ నిర్ణయంపై అటు సొంత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నా ఇతర పక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ పట్టించుకునే పరిస్థితి కనపడదు. అయితే ఆయన ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అసలు ఈ టర్మ్లో అసెంబ్లీకే రామని ఆయన ప్రకటించారు. నిర్దిష్ట గడువులోగా ఏ ఎమ్మెల్యే అయినా అసెంబ్లీకి హాజరు కాకపోతే చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కి ఉంటుంది. సరైన రీజన్ చూపించకుండా ఎగ్గొడితే అనర్హత వేటు వేస్తారు. అందుకే పక్క రాష్ట్రంలో అసెంబ్లీకి ముఖం చాటేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలలు తిరిగేసరికి బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సభలో ప్రత్యక్షమయ్యారు. మరి ఆ విషయం తెలియనట్లు జగన్ బాయ్కాట్ నిర్ణయం ప్రకటించారు. తనతో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా రిస్కులో పడేస్తున్నారు. మరి అనర్హత వేటు భయంతో మున్ముందు అసెంబ్లీకి హాజరైతే అప్పుడేం సమాధానం చెప్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.